ఆదివాసులపై జరిగే దాడులను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘం కార్యదర్శి కె వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ నెల 9, 10వ తేదీల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఆదివాసీ సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ ఒంగోలు అంబేద్కర్ భవన్లో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదివాసులను అడవుల నుంచి బయటికి నెట్టేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని, అందులో భాగంగానే ఆదివాసుల హక్కులను ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగార్ పేరుతో దాదాపు 200 మంది ఆదివాసులను, మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారని అన్నారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో హత్యలు చేస్తున్నారని, పౌర హక్కులు, పౌర సంఘాలు, మేధావులు నిజ నిర్ధారణ బృందాలను అడ్డుకుంటున్నారని, అలాంటివి ఆపేసి కమిటీలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పద్మ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, జాలయ్య, క్రాంతి, జార్జ్, నరసింహారావు, సుందరం, రాజశేఖర్, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకటేష్, పీడిఎం రాష్ట్ర కార్యదర్శిని. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆదివాసీలపై చేస్తున్నటువంటి దమనకాండను మేము ఇటీవల బయటకు తీసుకురావాలనుకుంటున్నాము. అయితే ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, మహారాష్ట్ర వీటిల్లో ఉన్నటువంటి అబూజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టు భారత రహితాన్ని ఏర్పరుస్తామన్నటువంటి అమిత్ షా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఆదివాసీలపై డ్రోన్ దాడులు, వైమానిక దాడులు చేస్తున్నారు. అంటే భారతదేశంలో మనం చాలామంది ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు మణిపూర్ గురించి, ఇటు గురించి. ఈ దేశంలో భాగం కాదా ఈ ధ్వంసం ఏంటి అనేది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు, బస్తర్ ప్రాంతం కావచ్చు, ఛత్తీస్గఢ్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ భారతదేశంలో భాగమే. అక్కడ ప్రజలు జీవిస్తున్నారు. ఇంకా అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోకుండా అడవి ప్రాంతాల్లో చాలా కాలం నుంచి ఆదివాసీలు నివసిస్తున్నారు. దేశ సంపదను కార్పొరేట్లు కట్టబెట్టడం కోసమే ఈ విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. దీని గురించి పార్లమెంట్లో ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేదు. ఆదివాసీల మీద ఈ దాడులు ఏంటి, ఆపండి అని చెప్పేసి. జనవరి 1 నుంచి ఆపరేషన్ కగార్ అనేది మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆదివాసీలు పూర్తిగా తమ గ్రామాలు వదిలిపెట్టేసి ఈ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మహిళలను అయితే అత్యాచారాలు చేయటాలు, ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి ఏం జరుగుతుందనేది తెలియజేయట్లేదు. ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, పోలీసులు ఏదైతే ప్రకటిస్తారో అదే మీడియాలో వస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ చాలామంది బయట ప్రపంచానికి చెప్పాలని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా ఎంతో ప్రచారం చేస్తున్నారు. మా ప్రాంతానికి రండి, ఇక్కడ ఏం జరుగుతుందో మీరు పరిశీలించండి, ఇక్కడ ఒక విధ్వంసం జరుగుతుంది, మా మీద బాంబింగ్ వేస్తున్నారు, వ్యవసాయం పనులు చేసుకోలేకపోతున్నామని చెప్పేసి ఆదివాసీలు మాట్లాడుతున్నారు. ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ పర్మిషన్లు ఇచ్చారో అది దానికి వ్యతిరేకంగా ఆదివాసీలు ఉద్యమిస్తున్నారు. ఆదివాసీలు ఉద్యమాన్ని మావోయిస్టులు బలపరుస్తున్నారు. కాబట్టి మావోయిస్టు రహిత భారత్ కావాలనేది నేడు మోడీ కానీ, అమిత్ షా కానీ ప్రకటించారు. ఈ ప్రకటనే ఇంతమంది హత్యలకు కారణమవుతుంది. మనం జనవరి 1 నుంచి ఇప్పటి వరకు కూడా మినిమం 200 మంది దాకా ఆదివాసీలను కావచ్చు, మావోయిస్టులను కావచ్చు, బూటకపు ఎన్కౌంటర్లు కాల్చి చంపుతున్నారు. అందుకనే ఆ అడవి ప్రాంతాల్లో ఏం జరుగుతుందనేది బయట ప్రపంచం తెలుసుకోవాలన్న దానికోసమే ఈ నెల 9, 10 తారీఖుల్లో తెలంగాణ ప్రాంతంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత సదస్సును ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా ప్రజలందరూ పాల్గొని కూడా ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆగస్టు 9 మా ఆదివాసీ ప్రపంచ దినము. కానీ భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడవి సంపదనంతా కొల్లగొట్టాలనే ఉద్దేశంతో ఆదివాసీలని, అక్కడ ఉండేటటువంటి మహిళల్ని చాలా రకాలుగా హింసలు పెడుతూ ఉన్నారు. ఆ హింసలు ఏ విధంగా అంటే వాళ్ళు అడవి వదిలిపెట్టి వెళ్ళాలి, ఆ అడవి ఖనిజ సంపదను కన్నా చేయాలి, కార్పొరేట్లకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళని రకరకాల పేర్లతో వీళ్ళు మావోయిస్టులు సహకరిస్తున్నారనో లేకపోతే ఇంకొకటి అనే దాంతో అనేక రకాల కారణాలు చెప్పి వాళ్ళని హింసించడానికి ప్రధానంగా కంకణం కట్టాడు మోడీ. అందుకని దీన్ని ప్రపంచ దీక్షా దినము, ఆదివాసీల దీక్షా దినము ఆగస్టు 9. దానికి నిరసనగా కూడా 9, 10 తేదీలలో అఖిల భారతంగా తెలంగాణలో జరుగుతున్నారు. కానీ అది భారతదేశ వ్యాప్తంగా ఈ సదస్సును జరుగుతుంది. ఆ సదస్సును జయప్రదం చేయాలి అని చెప్పని ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒక 20 రోజుల క్రితం వాకపల్లి కూడా వెళ్ళొచ్చాము. అక్కడ వెళ్ళొస్తే ఆ ఆదివాసీ మహిళలు అక్కడ వాకపల్లిలో జరిగినటువంటి ఘటనని అవన్నీ నడిచెళ్ళి మేము కూడా 30-40 కిలోమీటర్లు వెళ్ళి చూసి వస్తే అర్థమైంది. వాళ్ళు ఈనాటికి కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఇంకా చిన్న చిన్న గుడారాలలో ఉండి వాళ్ళ మీద ఇదైతే అది తెల్లవారుజామున 5 గంటలకు వాళ్ళ మీద అత్యాచారం చేశారు అంటే ఐడెంటిఫికేషన్ కాలేదని వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు. అంటే అది ఒక రకమైనటువంటి విజయం అయినప్పటికీ కూడా
అది సరైన దోషులు ఎవరో కూడా వాళ్ళకి తెలుసు. దాన్ని నిర్ధారణ చేయడానికి ప్రభుత్వాలు వెనకాడుతూ ఉన్నాయి. అందుకని ఈ రకరకాల కారణాలలో వాళ్ళని హింసించి రకరకాలుగా అడవి నుంచి బయటికి వెళ్ళగొట్టాలనే దాంతో చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఛత్తీస్గఢ్లో కానీ ఒరిస్సాలో కానీ మహిళల మీద దాడులు, దాడులకు వ్యతిరేకంగా మావోయిస్టులు సహకరిస్తున్నారని చెప్పని చిత్రహింసలు ఎంక్వైరీ కమిటీగా వెళ్ళి చేద్దామంటే కూడా దారుల్లోనే అడ్డుకోవటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. సదస్సును జయప్రదం చేయాలని చెప్పని కోరుతూ ఉన్నాం.